గాలం వేశాడు. వల వేయలా, గాలం వేస్తే మొదట పైకి వచ్చింది చేప. దాని నోరు తెరిచాడు, చెక్కలు ఉంది, తీసుకుని కట్టేసాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ప్రియమైన వాళ్ళరా, నీకు అనుభవం లేని మార్గంలో కూడా ప్రభు నడిపిస్తాడు. నీకు చేత కానిది, నీవు చెయ్యలేనిది, నీవు నడవలేని మార్గంలో కూడా ఆయన నడిపిస్తాడు నిన్ను. అయ్యా నాకు వల వేయడమే చేతవయ్యా, సముద్రానికి వెళ్ళమంటే వెళ్తానయ్యా, నాకు నేను వల మాత్రమే వేయగలనయ్యా, వల మాత్రమే చేతవయ్యా అని అంటే, అరే వల వేయడం నీకు తెలుసు కదరా, నాకు తెలుసు కదరా నువ్వు చేసేది, నువ్వు వల వేయడంలో నిపుణుడు అని నాకు తెలుసు కదా, నైపుణ్యత ఉంది నాకు తెలుసు కదా, వల వేసే దాంట్లో నీకు అనుభవం ఉంది నాకు తెలుసు కదా. అయితే అది చేయమాక, ఇప్పుడు నువ్వు పోయి వల వేయిపో, వల వేయిపో అనకుండా గాలం వేయిపో, గాలం వేయి. హల్లెలూయా. కనుక అప్పుడప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నీకు చేత కానిది, నీవు చెయ్యలేనిది, నీవు అనుభవపూర్వకంగా ఎరగనిది అయి ఉండొచ్చు. అందులో నడిపించబడేదానికి కూడా ప్రభు మార్గాలు సరళం చేయవచ్చు. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు అనుకో అనే మాటలు ఏం తెలిసినా, ఇది నాకు చేతగాని ఉద్యోగం కదా, ఇది నేను ఎప్పుడు చేయలేదు కనుక, అసలు దీంట్లో నాకు అనుభవమే లేదు కదా, ఈ ఉద్యోగం నేను ఎట్లా చేశాను, అసలు నాకు చేత కాదు కదా, నేను చేయలేదు కదా, నాకు అనుభవం లేదు కదా అనే మాటలు నువ్వు మాట్లాడతావు. అవునా కదా? కొంతమంది చూడండి, కొంతమంది అనే మాట తెలిసిన, నేను చదువుకున్న చదువు ఏంటి, నాకు వచ్చిన ఉద్యోగం ఏంటి, మా అమ్మ తొందర పెడుతుంది, మా నాన్నగారు తొందర పెడతారే, నాకు వచ్చిన జాబ్ ఏమో ఇలాంటిది, నేను చదువుకున్న చదువేమో అంతది, నాకు వచ్చిందేమో ఎంతది, ఈ జాబా నేను చేయాల్సింది, ఈ జాబా నేను చేసేది ఇదే, దీనికైనా నువ్వు బొమ్మనేది ఇల్లు అనే మాటలు నీ నోట్లో వస్తూ ఉంటాయి. యేసు నామములో తొలగిపోవును గాక. అలాంటి మాటలు ఎప్పుడు మనం మాట్లాడకూడదు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? దేవుడు నీ ముందు ఏ మార్గం అయితే పెడతాడో ఆ మార్గం నడుచుకుంటూ వెళ్ళాలి. అది సులభం అనిపించవచ్చు, ఒకసారి కష్టతరమైనది అనిపించవచ్చు, ఒకసారి అర్థమవుతుందా నీకు చేతగా అనిపించవచ్చు, ఇది నేను ఎప్పుడు చెయ్యలేదే, ఇది నాకు అనుభవమే లేదే అన్నట్లు అనిపించవచ్చు. అయినా సరే నీ ముందు పెట్టాడు, ఆ మార్గం నడుచుకుంటూ వెళ్ళు, అది నా దేవుడు మేలుగా మార్చును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన చెప్పిందే నీకు జరుగుద్ది. ఒకవేళ క్లిష్టమైన మార్గాలలో నడిపించబడుతూ ఉన్నాను అనుకుంటూ ఉన్నా సరే, నువ్వు వెళ్తూ ఉన్నావు అనుకో, అది నీకు నా దేవుడు మేలుకరంగా మారుస్తాడు. దాన్ని గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు చూడండి, పేతురు జీవితం మనం గమనిస్తే, పేతురును ఉదయాన్నే ఒడ్డున వల బాగు చేసుకుంటూ ఉన్నాడంట. యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పని అయిపోయిన తర్వాత పేతురును చూసి, పేతురు నీ దోనుందే, దీన్ని కొంచెం లోతుకు నడిపించి కుడి ప్రక్కన వల వేయి అన్నాడు. ఈ పేతురు ఎగాదేగా చూస్తూ ఉన్నాడు. ఈయనెవరో వచ్చిన పని చూసుకోపోకుండా నా జోలింతంట. రాత్రి అంతా చెప్పండి, ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డాము, కంటికి నిద్ర లేదు, కనురెప్పలకి కొనుగుపాటు కూడా లేదు. ఇప్పుడేదో నా కర్మ అనుకుంటా నేను వల బాగు చేసుకుంటూ ఉంటే, రాత్రికి మళ్ళీ నేను సిద్ధపడతా ఉంటే, వల వేసుకుందాం సిద్ధపడతా ఉంటే, ఈయన ఇప్పుడు వచ్చి లోతుకు నడిపించు వల అంటాడేంటి? పగలపూట ఎవడైనా చేపలు పడతాడా? పగలపూట ఎవడైనా చేపలు పడడానికి పోతాడా? వల వేస్తాడా? ఏనేంటి నాకు ఈ మాటలు చెప్తున్నాడు అని అనుకుంటానే అయిష్టంగా, ఏమండి అక్కడ రాయబడిన మాట తెలిసిన, అయినను ఏమంటాడు? 5వ అధ్యాయం చేయండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను ఏమీ దొరకల, ఒక్క చేప కూడా మాకు దొరకలేదయ్యా.
నాకు తెలుసు, నా అనుభవాన్ని బట్టి, నా తెలివితేటను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా చదువును బట్టి ఇది జరగదు. నాకు తెలుసు, నిశ్చయంగా తెలుసు, ఖండితంగా తెలుసు. అయినను నీ మాట ఉందా, నీ మాట చొప్పున పలవేస్తా. ఆయన హృదయపూర్వకంగా వేయలే, మనస్ఫూర్తిగా వల వేయాలని వేయలే. అయినను అది అంటారే, ఒక రాయేస్తే తగిలితే తగలుతుంది, లేకపోతే లేదన్నట్లుగా అంటారే. ఆ టైపులో అయినను అనే మాట మాట్లాడి వల వేశాడంట. ఏం జరిగింది అక్కడ? వరాలాగు చేసి ఒక్కొక్కసారి ప్రియమైన వాళ్ళ నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు, నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు, నీకు ఎంత అనుభవం ఉన్నా సరే అనుభవం ఎందుకు పనికిరాదు. నువ్వు అనుకోవచ్చు, నేను చదివాను కదా, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, అన్ని రంగాల్లో ఆరితేరాను కదా, అందరి చేత ఏమండి మంచి పలుకుబడిలో నడిపించబడుతున్న వ్యక్తిని కదా అని నువ్వు అనుకోవచ్చు. అయితే ఒక్కోసారి నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు, నీకున్న అనుభవం కూడా ఎందుకు పనికిరాదు. అర్థమవుతుందా? ఇదేమో తెలిసింది, అదేమో చెప్పండి ముందు చెప్పింది తెలియంది. అది ఆయనకి తెలియంది, ఆయనకి చేతగాంది, అనుభవం లేనిది. ఇదేమో తెలిసింది, చేసింది, అనుభవం ఉన్నది. అర్థమవుతుందా? ఒక్కోసారి ఎందుకు పనికిరావు. అందుకని మనం ఏం చేయాలి అంటే ఆయన నడిపించే మార్గం నడుచుకుంటూ వెళ్ళగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అక్కడ ఏం జరుగుద్ది అంటే ఆయన తమతో చెప్పినట్లే కనుగొంటారు. వేరేది అక్కడ జరగదు. విపరీతమైన పరిస్థితులు అక్కడ పొరపాటును కూడా జరగదు. ఆయన తమతో చెప్పినట్లే కనుగొంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు అనుకున్నది నీ వ్యక్తిగత జీవితంలో ఒక్కోసారి జరగక బాధతో, దిగులుతో ఏమండి నడిపించబడుతూ ఉండవచ్చు, కాదన్నంలే. మనిషి అన్న తర్వాత నేను అనుకున్నది జరగలేదే, నేను అనుకున్నది కాలేదే, నేను ఆశపడ్డానే జరగలేదే అని అనుకోవచ్చు. అయితే యేసయ్య నీ విషయంలో ఎప్పుడు తప్పు చేయడు. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసయ్య నీ విషయంలో ఎప్పుడు తప్పు చేయడు. ఆయన నా విషయంలో తప్పు చెయ్యడు. ఆయన చెప్పినట్లుగానే జరుగుద్ది, కానీ ఆయన ఎప్పుడు తప్పు చెయ్యడు. ఆయన అబద్ధమాడడు. యేసయ్య నోట అబద్ధము రాదు. హల్లెలూయా. మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, 2018 సంవత్సరం ప్రభువు నాతో మాట్లాడాడు, ఈ ప్రాంతాన్ని కదిలిస్తానన్నాడు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుంటాను కదా. దేవుడు అదే చేస్తున్నా, చేయట్లేదా? చెప్పరేమండి. నా కళ్ళు చూస్తున్నాయి, మీ కళ్ళు చూస్తున్నాయి. వేరే చేయడు ఆయన. చెప్పినట్లే కనుక్కుంటాం, చెప్పినట్లే మనం కనుగొంటాం, చెప్పినట్లే చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నా దేవుడు చేయును గాక, ఇంకా దేవుడు చేయును గాక. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా మనం ఏం చేయాలి అని అంటే ఏమండి, మన బలహీనతను చూసుకోకుండా, మన అనుభవాన్ని చూసుకోకుండా ఆయన దగ్గరికి వచ్చేయాలంతే. ఆయన పాదాలు పట్టుకోవాలంతే. అక్కడ ఉంటే ఆయన చెప్తా ఉంటాడు, నువ్వు పిల్లవా, అనుభవం లేనివాడివా, అయ్యేం చూడ్డా ఆయన. అర్థమవుతుందా? నువ్వు ఆయన చెప్పినట్లే కనుగొనేటట్లుగా నువ్వు నా దేవుడు చేయును గాక. అర్థమవుతుందా? నువ్వు ఆయనకు సమర్పించుకుంటే నీ ద్వారానే గొప్ప కార్యాలు ప్రభు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వ్రాయబడి ఉన్నదే ఆయన చేస్తాడు, వ్రాయబడి ఉన్నదే జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ప్రభు ఈ మాటలు మనకు తెలియజేశాడు. నిశ్చయముగా ఈ ఆశీర్వాదాలు మనమందరం అనుభవించేట్లుగా యేసయ్య చేయును గాక, కృప చూపును గాక. అందరం ప్రార్థన చేసుకుందామా?
అందరం ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి అందరం చేతులు ఎత్తగలిగితే చేతులు ఎత్తి ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ మట్లాదివారం సందర్భంగా ప్రభు చెప్పిన మాటలు గుర్తిరుగు, ఒకసారి గుర్తిరుగు. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే దాని గురించి వ్రాయబడి ఉంది. వ్రాయబడిన ప్రకారం అని రాయబడి ఉంది. దేవుడు మనల్ని కూడా పుట్టించాడు, మనం ఆయనకు సొంతంగా మారాలి అని. ఆయన ప్రజలంగా, ఆయన బిడ్డలంగానే జీవించాలని ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన రక్తం చేత విలువ పెట్టి కొన్నాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. మనం ఆయన వారంగానే ఉండగలగాలి. ఈ ప్రభువునకు అవసరమై ఉన్నది. ఎందుకంటే నీ గురించి ముందుగానే వ్రాయబడి ఉన్నదంతా నీ పట్ల చెయ్యాలి, జరిగించాలి కోరుకుంటా ఉన్నాడు ప్రభు. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? నీవు ఆలోచించినట్టు కాదు, నీవు కోరుకున్నట్టు కాదు, నీవు అనుకున్నట్లు కాదు. వ్రాయబడి ఉన్నది నీ గురించి వ్రాయబడి ఉంది, నీ పిల్లల గురించి వ్రాయబడి ఉంది, సమస్తం వ్రాయబడి ఉంది. వ్రాయబడి ఉన్న ప్రకారమే జరుగును గాక, వ్రాయబడి ఉన్న ప్రకారమే జరిగించును గాక. ఇప్పటికి జరిగినవే అయినా, జరుగుతున్నవైనా, జరగబోయేవే అయినా ప్రతిదీ ఆయన గ్రంథపు చుట్టలో లిఖించబడి ఉంది. ఆయన వ్రాసి పెట్టేశాడు, ఎప్పుడో వ్రాసి పెట్టేశాడు. అదే 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 జరుగుతుంది, అదే ఆయన జరిగిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, దానికి మించి జరగదు, ఏది జరగదు. వ్రాయబడింది జరగకుండా ఉండదు. ఆయన వ్రాసిందే జరిగిస్తాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు కోరుకున్నది పెద్ద గాడిదని కాదు, చిన్నదాన్నే, గాడిద పిల్లనే కోరుకున్నాడు. దాన్ని అందరూ తృణీకరిస్తారు, హేళన చేస్తారు, ఎవరు పట్టించుకోరు. దానికి విలువ ఎవరు, గౌరవం ఎవరు, మర్యాద ఎవరు? అయితే లోకములో నువ్వు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నీకు విలువ ఇవ్వకపోయినా, అందరి ద్వారా అసహించబడుతూ ఉన్నా, అందరిని ఎగతాళి చేస్తూ ఉన్నా, నా యేసయ్య నిన్ను తృణీకరించడు, నా యేసయ్యను తృణీకరించడు, నా యేసయ్య నిన్ను అపహాస్యం చేయడు. ఆయన నీ బలహీనతను పట్టించుకోడు. నీ బలహీనతని ఆయన బలముగా మార్చును గాక, నీ బలహీనతలోనే ఆయన నిన్ను బలపరచును గాక. నా దేవుడిని బలపరచును గాక. నేను నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయును గాక. నీవు విలువ కలిగి జీవించగలిగిన యేసయ్య చేయును గాక, విలువ కలిగి బ్రతకగలిగిన యేసయ్య చేయును గాక. నీ ద్వారా నీ గొప్ప కార్యాలు చేయును గాక, నేను గొప్పవానిగా చేయును గాక. అందరి కన్నులతో నిన్ను గొప్ప చేయును గాక, గొప్ప చేయును గాక, గొప్ప చేయును గాక, గొప్ప చేయును గాక, గొప్ప చేయును గాక. సహోదరుడా, సహోదరి, నిన్ను గొప్ప చేయును గాక. నిన్ను నా దేవుడు కనపరచును గాక. ఎవరుస్తున్నా నిన్ను కనపరచును గాక, ఎవరుస్తున్నా ప్రభు నిన్ను కనపరచును గాక, కనపరచును గాక. గొప్ప చేయును గాక, గొప్ప చేయును గాక, గొప్ప చేయును గాక, గొప్ప చేయును గాక. నేను పురుగునండి, నేను తృణీకరించబడిన వాడనండి, నేను ఎన్నిక లేని వాడనండి అని అంటే ప్రభు అంటారు, నీవే నాకు కావాలి. తృణీకరించబడ్డావా? నీవే నాకు కావాలి. త్రోసివేయబడ్డావా? నీవే నాకు కావాలి. అపహసించబడుతున్నావా? నీవే నాకు కావాలి. ఎగతాళి చేయబడుతున్నావా? నీవే నాకు కావాలి. నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తానని ప్రభు నీతోనే చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించు. నీ వ్యక్తిగత జీవితాన్ని,
నా ప్రభు ఎంతగా నీ మీద ప్రేమ చూపుతూ ఉన్నాడు. ఒకవేళ నేను బలహీనుని గిద్యోనులాగా అంటున్నావా, మోషేలాగా మాట్లాడుతూ ఉన్నావా? దేవుడు విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. వారిని బలవంతులుగానే మార్చాడు. వారి ద్వారా గొప్ప కార్యాలు చేసిన దేవుడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, నా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని అంటాడు. నీవు నాకు కావాలి, ఇది ప్రభువుకు అవసరమైనది. నీవు నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నిన్ను నీవు తీసివేసినట్లుగా మాట్లాడుకోకు, నిన్ను నీవు శపించుకోకు, నిన్ను నీవే ఇష్టమొచ్చేదిగా మాట్లాడుకోకు. నా దేవుడు నిన్నే కనపరచును గాక, నీ ద్వారానే ఘనమైన కార్యాలు చేయును గాక, నీ ద్వారానే నీ కుటుంబాన్ని కదిలించును గాక, నీ ద్వారానే నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, నీ ద్వారానే నీ గ్రామాన్ని ఆశీర్వదించును గాక, నీ ద్వారా నీ ప్రాంతాన్ని కదిలించును గాక, నీ ద్వారానే. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారితో చెప్పినట్లే కనుగొన్నాడు. దేవుడు అబద్ధమాడు. ఆయన చెప్పేది ఏది అబద్ధము కాదు. సహోదరుడా, సహోదరి, దేవుడు చెప్పిన దానిలో ఏ రోజు తప్పు ఉండదు. నువ్వు అనుకుంటావేమో దేవుడు పొరపాటుగా చెప్పాడేమో అని. చెప్పడు, మనిషి చెప్తాడు, దేవుడు చెప్పడు. పొరపాటుగా ఎప్పుడు చెప్పడు. ఆయన మాటలో పొరపాటు ఉండదు. ఆయన అబద్ధమాడడు. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. నీకు తెలియజేసిన ప్రతిదీ చెప్పినట్లుగానే నా ప్రభు జరిగించును గాక. ఆయన చెప్పినట్లుగానే జరుగును గాక. సహోదరుడా, సహోదరి, నీ గురించి నా దేవుడు చెప్పినట్లుగానే చేయును గాక, చెప్పినట్లుగానే జరిగించును గాక. నీ విషయమై ఆయన అబద్ధం ఆడడు. ఎప్పుడు అబద్ధం ఆడ్డా ఆయన? ఆలోచించు సహోదరుడా, సహోదరి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ నీకు అనుభవం ఉండవచ్చు, నీ జ్ఞానం, నీ తెలివితేటలు ద్వారా ఒకవేళ ఈ రోజు వరకు నువ్వేమి సాధించలేని పరిస్థితుల్లో ఉండవచ్చు. ఇంకో సందర్భంలో అది నీకు చేతకానిది అయి ఉండవచ్చు. చేతకానిది అయినా, నువ్వు చెయ్యలేనిది అయినా, నీకు అనుభవం లేనిదైనా ఆ మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తే నడు. నా దేవుడు ఆయన చెప్పినట్లుగానే చేయును గాక, చెప్పినట్లు ఆయన జరిగించును గాక. నువ్వు ముందుకు అడుగు వేయగలిగితే ఆయన జరిగిస్తాడు. ఆయన చెప్పాడు కాబట్టి ఆయన జరిగిస్తాడు. నీ అనుభవం పనికిరాలేదా? నీ తెలివితేటలు పనికిరాలేదా? ఎందుకు ప్రయోజనం లేని కనిపిస్తున్నాయా? అయినా సరే ప్రభు చెప్పాడా, నువ్వు ముందుకు అడుగు వేయి. ఆయన దాన్ని జరిగిస్తాడు. కుడి ప్రక్కన వాళ్ళు ఏమంటే కుడి ప్రక్కనే వాళ్ళు వేశాడు. ఆయన అనుభవం పడవు అయితే రెండు దోణులు నింపున్నట్లుగా, మునుగునట్లుగా వాళ్ళు చేపలు పట్టిరి అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజున కార్యాన్ని చేసిన దేవుడు ఈ రోజు కూడా ఒక కార్యజుడు శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబ పరంగా, సంఘ పరంగా నా ప్రభు కార్యము చేయును గాక. ప్రైజ్ హల్లెలూయా. అందరూ ఆకాశము చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? అయ్యా, మీరు నా గురించి వ్రాయబడినట్లుగానే మీరు జరిగించే దేవుడు, అందుకు స్తోత్రం. యేసయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, నేను ప్రయోజనకరుణ్ణి అని నమ్మలేకపోతున్నారయ్యా, నన్ను ఎవరు లెక్క చేయడం లేదయ్యా, తృణీకరించబడిన వ్యక్తినయ్యా అని అన్నావా? నీ ద్వారానే నా దేవుడు గొప్ప కార్యాలు చేయును గాక. ఇక మీద నీ కళ్ళు చూడబోతున్నాయి సహోదరుడా, సహోదరి. యేసయ్య చెప్పాడా? అదే జరుగుతుంది.
ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందామా? సర్వాధికారి మహాగణుడైన నా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. గత కాలమంతా కూడా కృపగలిగిన మీ రెక్కల నీడలో దాచి కాపాడి క్షేమాన్నిచ్చారు. యానికి స్తోత్రం తండ్రి. గత సంవత్సరం మట్లాదివారం నుండి ప్రభా, ఈ 2025 సంవత్సరం ఈ మట్లాదివారం వరకు సంవత్సర దినాలు ప్రభా, మీరు మా జీవితాలలో చాలిన తండ్రిగా, నాయకుడిగా, యజమానిగా, పోషకుడిగా, వైద్యునిగా ఉండే తండ్రి, నడిపించి పోషించి కాపాడిన నీ కృపను బట్టి తండ్రి, నిండు మనస్సుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రం. ఈ శుభదినాన యావత్ ప్రపంచమంతా కూడా తండ్రి నీకు స్తోత్రం నైనా. ఈ మట్లాదివారాన్ని జరుపుతున్నటువంటి దినాన నీ ప్రార్థనా మందిరములో చేరి తండ్రి మీ నామాన్ని స్తుతించడానికి అల్పులము, ఎన్నిక లేని అభాగ్యులమైన మాకు కూడా మీరు భాగ్యాన్ని, ధన్యతను, సమయాన్ని అనుగ్రహించినందుకు మరొకసారి నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఈ శుభదినాన వాక్యమైన తండ్రిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చారు. లేఖన సత్యాలలో నుండి ప్రభా, మీరు మాతో ముచ్చటించిన ప్రతి మాటను బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అను లేఖనములో నుండి ప్రభా, మీరు మాతో తేటగా ముచ్చటించి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నైనా. దయగలిగిన దేవా నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క కడవరి దినాలు, అపాయకరమైనటువంటి కాలములో తండ్రి నీకు స్తోత్రం నైనా. ఈ యొక్క చివరి దినాల్లో తండ్రి నీకు స్తోత్రం. ఒక్కొక్కరి యొక్క జీవితం పట్ల ప్రభా మీకు స్తోత్రం. వ్రాయబడిన ప్రకారముగా తండ్రి జీవితాలలో తండ్రి మీరు కార్యాలు జరిగించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. గాడిద పిల్ల గురించి వ్రాయబడిన ప్రకారముగా తండ్రి, గాడిద పిల్లను మీరు కోరుకున్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రార్థనా మందిరములో కూడి వచ్చిన ఒక్కొక్కరి పట్ల అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మీరు లిఖించి ఉన్న ప్రకారముగా అయ్యా పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారముగా తండ్రి ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో, వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో తండ్రి నడిపించబడటానికి దయతో మీరు సహాయము చేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన నా దేవా నీకు స్తోత్రం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఇరుకులు, పోరాటాలు, ఇబ్బందులు కలిగినప్పటికీ నాయన వాటిని వేటిని లక్ష్య పెట్టక, ఇది దేవుడు నా కొరకై నిర్ణయించినటువంటి మార్గమని, ఇది నా కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గమని, ఇది దేవుడు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులని తండ్రి తల వంచుకొని దేవుని చిత్త ప్రకారంగా నడిచి ఆశీర్వాదాన్ని పొందటానికి తండ్రి దయతో మీరు సహాయము చేయండి. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. కృపగలిగిన దేవా నీకు స్తోత్రం. పలుమార్లు దుఃఖపడి, ఆయాసపడి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబానికి, నా పిల్లలకు, నా వ్యక్తిగత జీవితంలో, నా భక్తి జీవితంలోనే ఎందుకు ఇలాంటి పరిస్థితులని ప్రభా అయ్యా నీకు స్తోత్రం తండ్రి. సరిగినటువంటి అనుభవాలు అయ్యా మీ మీద విరోధంగా మాట్లాడినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా దయతో క్షమించి తండ్రి వాటిలో నుంచి విడుదల కలుగు చేసి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారముగా ప్రతి వారి యొక్క జీవితాల్లో జరిగించబడి దేవుని ఉద్దేశం నెరవేర్చబడేటట్లుగా, దైవ సంకల్పం నెరవేర్చబడేటట్లుగా, తల్లి గర్భంలో పిండముగా ఏర్పడక మునిపే మీ కన్నులు మమ్మల్ని చూసి ఉన్నవి కనుక నీ చిత్తమే యావత్తు ఒక్కొక్కరిలో జరిగించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవ మీరు కార్యాలు జరిగించి మహిమను పొందుకోండి తండ్రి. శిష్యుల వలె తండ్రి నీకు స్తోత్రం నైనా. అయ్యా మీకు స్తోత్రం తండ్రి. మేము గుర్తెరగలేనటువంటి స్థితిలో ఉండకూడదు ప్రభా. మీరు చేసే ప్రతి కార్యాన్ని అయ్యా తెలుసుకొని నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను స్తుతించేవారిగా తండ్రి దయతో ఒక్కొక్కరిని మార్చి మీరు మహిమను పొందుకునండి. సర్వశక్తి కలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. గాడిద పిల్లలు కనుగొని తండ్రి దాని మీద ప్రభా మీరు ఎక్కినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. అప్పటి వరకు ఏ మనుష్యుడు కూడా దాన్ని ప్రయోగించినట్లుగా, వినియోగపరుచుకున్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి దగ్గరిగిన దేవ లోకములో మనుషుల
దృష్టిలో అయినా నీకు స్తోత్రం తృణీకరించబడి ఎందుకు పనికిరాని వారిగా నిష్ప్రయోజకులుగా తండ్రి మార్చబడి ఉండవచ్చు కానీ తండ్రి మీరు కోరుకున్న వారు కనుక నిశ్చయముగా ఒక్కొక్కరి జీవితాల్లో ఘనతను కలుగ చేయండి. మా పితరుడైనటువంటి మోషేను తండ్రి గణపరిచి ఉన్నారు, గిద్యోను గణపరిచి ఉన్నారు, యోసేపును గణపరిచి ఉన్నారు. మీరు కోరుకుని నిర్ణయ కాలములు వారిని హెచ్చించి ఉన్నారు కనుక నిశ్చయముగా తండ్రి నీ యొక్క ప్రార్థనా మందిరంలో కూడి వచ్చిన ఒక్కొక్కరి కుటుంబాలను కూడా మీరు హెచ్చించండి, మీరు గొప్ప చేయండి, మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి గొప్ప ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడడానికి సహాయం చేయండి నాయన. మా పితరులను బలపరిచిన వాడ, మా పితరుల పక్షంగా మీ చేతిని చాచి ఆశ్చర్య కార్యాలు చేసిన నా తండ్రి నీ బిడ్డల కుటుంబాల పక్షంగా చేతిని చాపండి నాయన. ఊహించిన వాటికంటే ప్రార్థించిన వాటికంటే గొప్ప కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో జరగాలి తండ్రి. బిడ్డలు హెచ్చించబడాలి, గనులుగా మార్చబడాలి, అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి ప్రభా. అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరు కూడా మార్చబడేటట్లుగా దయతో మీరు కార్యాలు జరిగించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. మీరు చెప్పినట్లుగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు, మీరు అబద్ధమాటకు నరుడు కాదని లేఖనము సెలవిచ్చుచూ ఉండగా తండ్రి మీరు ఏదైతే చెప్పారో తండ్రి దానిని జరిగించగలిగిన దేవుడు కనుక తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క మధ్యాహ్న వేళలో మీ యొద్దకు వచ్చిన ఒక్కొక్కరి పట్ల మీ కార్యాలన్నిటిని కూడా దయతో మీరు జరిగించండి నాయన. నైనా నిన్ను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలు కొరికే సమస్తాన్ని జరిగిస్తానని మీరు సెలవిచ్చారు ప్రభా. మీరు ఏది చేసినా మా కొరకు మేలు చేసే దేవుడు నైనా నీకు స్తోత్రం. కార్యారంభమే మాకు తెలుసు కానీ ముగింపు తెలియనటువంటి అయ్యా నైనా పరిస్థితులలో మేము ఉండకుండా మహిమకరమైనటువంటి ముగింపును కూడా కనుగొని నిన్ను మహిమపరిచే వారిగా, నిన్ను స్తుతించే వారిగా దయతో ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. దగ్గరికి యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వాదం లేదన్నదే సీమోను యొక్క జీవితంలో అతడు తెలుసుకొని ఉన్నాడు. కానీ నీ మాటకు విధేయుడైనప్పుడు, నీ మాట చొప్పున చేసినప్పుడు తండ్రి అతని జీవితంలో రెట్టింపు దీవెన కలిగి ఉన్నది తండ్రి. అదేవిధంగా ఎందరైతే ఈ పునరుత్థాన దినాన తీర్మానంతో నీ తట్టు తిరిగి ఉన్నారో ప్రభా వారి జీవితాల్లో తండ్రి ఆత్మీయముగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అయ్యా చేతి పనులు, వ్యవసాయములు సమస్తములో కూడా రెట్టింపైన దీవెన కలగాలి, ఆశీర్వాదం కలగాలి, సంతోషం కలగాలి, దుఃఖం, విచారం, నిట్టూర్పు, శాపం యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి నాయన. ఈ పునరుత్థాన దినాన తండ్రి నీ సన్నిధానానికి కూడి వచ్చి నీ మాటలు విని తీర్మానం చేసిన ప్రతి వారి జీవితాలను కూడా నిశ్చయముగా మీరు ఆశీర్వదించి మహిమను పొందండి. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన ప్రతి వారి జీవితాలలో కూడా రాయబడిన ప్రకారముగా తండ్రి వారిని నడిపించి ఆశీర్వాదంతో నింపి నడిపించండి. కూడి వచ్చిన నీ ప్రజలందరూ నిండారుడుగా ఆశీర్వదించండి నాయన. ఆరాధన అంతటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నా. మీ పక్షంగా దైవ సేవకులను అభిషేకించి వాడుకున్నందుకు మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. అధిక బలము, ఆరోగ్యము, సత్తువ, నూతన కృపతో నింపండి. కొలతలేని ఆత్మనివ్వండి అయ్యా. అంత్యకాలానికి కావలసిన నూతనమైన ప్రకటనలు కూడా మీరు అనుగ్రహించి శక్తివంతంగా నీ పరిచర్యలో వాడుకొని మహిమను పొందుకోండి తండ్రి. తీర్మానంతో నీ తట్టు చేతులెత్తిన ప్రతి వారి పక్షంగా తండ్రి రాయబడిన ప్రకారంగా సమస్తాన్ని జరిగించి నీ పోలికగా మార్చి నీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పశువులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.